హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ నేను రా మెటీరియల్ అయితే తెప్పించానండి. అందులో కొన్ని కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేశాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీకు షీరో థ్రెడ్స్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తానండి. అది కూడా అందరికీ ఇష్టమైంది, అందరు ఎప్పుడు అడిగేది రెగ్యులర్గా. సో చెప్తానండి, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. సో నేనైతే రీసెంట్గా కొంచెం బల్క్ ఆర్డర్స్ ఉండేసరికి ఉన్న మెటీరియల్లో కొంచెం తగ్గేలా ఉందని చెప్పేసి ఇంకా రిమైనింగ్ ఎలాగో చేసే ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా పర్చేజ్ చేశానండి. సో నాకు తెలీదు వాళ్ళు ఒక ఆఫర్ అయితే పెట్టారు. సో అది తెలిసుంటే నేను ఒక 2-3 డేస్ ఆగి మళ్ళీ పర్చేజ్ చేసేదాన్ని, కానీ ముందే కొంచెం అర్జెంట్ ఉందని చెప్పేసి పర్చేజ్ చేశాను. సో ఖచ్చితంగా మీకు అదైతే చెప్తానండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో చూసారు కదా, ఫస్ట్ బ్యాంగిల్ బాక్సెస్, నెక్స్ట్ మెటీరియల్ అండి అన్బాక్స్ చేసేద్దాము. సో ఇన్స్టాగ్రామ్లో స్మాల్ బిజినెస్కి సంబంధించి ఎవరికైనా పేజెస్ ఉంటే కొంచెం అలర్ట్ అవ్వండి. దిశ అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి చాలా మందికి మెసేజెస్ వస్తున్నాయంట. సో తను యాక్టర్ అని చెప్పేసి మెసేజెస్ తనే చేసి మేము ప్రమోషన్ చేస్తామండి, మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి అని అన్నారు. సో తన ఐడి చెక్ చేస్తే ఒక్క పోస్ట్ కూడా లేదు. తీరా చూస్తే 1000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. మళ్ళీ స్టోరీ హైలైట్స్లో కూడా ఏమీ లేదండి. సో ఎవరికన్నా ఆ అకౌంట్ నుంచి మెసేజ్ వస్తే మాత్రం కొంచెం అలర్ట్గా ఉండి వాళ్ళకి ప్రొడక్ట్స్ సెండ్ చేయడం కానీ అలా మనీ పోగొట్టుకోవద్దండి. సో సేమ్ నాకు ఎలాగైతే వచ్చిందో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు, తనకు కూడా స్మాల్ బిజినెస్ ఉంది, జాస్వి క్రియేటివిటీ అని. సో తనకు కూడా వచ్చిందండి సేమ్ మెసేజ్. సో తన ఐడి స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సో చాలా అలర్ట్గా ఉండండి, మనీ అసలు పోగొట్టుకోవద్దు. తెలిసి తెలియకుండా ఇలాగ అందరికీ ప్రొడక్ట్స్ పంపించి వాళ్ళు మనకి మళ్ళీ ప్రమోట్ చేయకుండా అలానే ఉంచేసుకొని చికాకు చేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఫ్రాడ్ మెసేజెస్ వస్తూనే ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ మనము ఇలాగ ప్రమోట్ చేస్తాము అని చెప్పినప్పుడు మనం ఒకటే అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ప్రీవియస్గా ఎప్పుడైనా ప్రమోట్ చేశారా, లేదంటే వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటున్నారా లేదా, ఇది ఒక్కటి చెక్ చేసుకోవాలండి. సో వాళ్ళ డీటెయిల్స్ మనకి సరేలే, ఒకవేళ మనం మిస్ అయినా కూడా కాంటాక్ట్ అవ్వడానికి పలానా డీటెయిల్స్ ఉన్నాయిలే పర్లేదు అని చెప్పేసి ఇలాంటివన్నీ చిన్న చిన్న పాయింట్స్ గుర్తుంచుకొని ఫస్ట్ మనకు అలాంటి మెసేజెస్ రాగానే వాళ్ళ అకౌంట్ అంతా కూడా కంప్లీట్గా చెక్ చేయాలండి. సో ఒకసారి చూసుకోండి. సో వీళ్ళ ప్యాకింగ్ గురించి చెప్పాల్సిన పని లేదండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు అన్బాక్స్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది. సో ఈ 4 బాక్సెస్ ఓపెన్ చేయడానికి నాకైతే చాలా కష్టం అనిపించింది. చూసారు కదా, ప్లాస్టిక్ ఎక్కడికక్కడ నీట్గా వ్రాప్ చేసి అయితే సెండ్ చేశారు. సో షీరో థ్రెడ్స్ వాళ్ళైతే ఒక మంచి ఆఫర్ పెట్టారండి. సో నన్ను కూడా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, అక్క ఫ్రీ షిప్పింగ్ ఉన్న పేజెస్ ఏమన్నా ఉంటే మాకు సజెస్ట్ చేయండి, అది కూడా ఇన్స్టాగ్రామ్ కాకుండా యూట్యూబ్ నుంచి అని చెప్పేసి చాలామంది అడిగారండి. సో నాకు ఆ మాట వినగానే ఫస్ట్ మన సబ్స్క్రైబర్సే గుర్తొచ్చారు. చాలామంది అడిగారండి ఫ్రీ షిప్పింగ్ అండి, చాలా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం కదా మేము, మళ్ళీ షిప్పింగ్కి పెట్టాలంటే కూడా చాలా మనీ అవుతుందని చెప్పేసి. సో మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అండి. సో వాళ్ళు 1 డే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ పెట్టారు. సో అది కూడా May 1 అండి, వాళ్ళ చిన్న పాప ఫస్ట్ మంత్ బర్త్డే ఉందంట. సో ఆ సందర్భంగా వీళ్ళైతే ఆ 1 డే మాత్రం ఫ్రీ షిప్పింగ్ పెట్టారండి. సో ఒక చిన్న రూల్ అంటే రూల్ కాదండి. సో రేపు 30 కదా, 30న ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తారంట. సో ఒక చిన్న రూల్ అండి. సో రూల్ అంటే రూల్ కాదు, జస్ట్ వాళ్ళకి ఒక ఐడియా ఉండడం కోసం ఈ పాయింట్ అయితే యాడ్ చేశారు. సో 30న ఒక వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారండి. మీరు May 1న 9 AM to 6 PM మీ నేమ్ని అయితే కమెంట్ చేయండి. సో ఎవరైనా ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి మీ నేమ్ని కనుక వాళ్ళ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఏ వీడియోనో కానీ అప్లోడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఆ వీడియో కింద మీ నేమ్ని కనుక కమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి పక్కన ఉంచుకుంటే మీ ఆర్డర్ ఒకవేళ ఫస్ట్న మొత్తం మెన్షన్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా రెస్పాండ్ అవ్వకపోతే మీరు సెకండ్ అయినా థర్డ్ అయినా మళ్ళీ మీరు మీ స్క్రీన్ షాట్ని సెండ్ చేసి నేను ఇలాగ మీకు ఫస్ట్నే ఆర్డర్ ఇచ్చాను, మీరు ఇలాగ డిఎం అయితే చెక్ చేయలేదని చెప్పేసి ఒక చిన్న మాట చెప్తే వాళ్ళు వచ్చిన కస్టమర్స్ అందరినీ నెగ్లెక్ట్ చేయకుండా లేదంటే మిస్ చేయకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ అండి. సో ఒకసారి ఎవరైనా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఒక్క చిన్న పాయింట్ని అయితే గుర్తుంచుకోండి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 kgకి ఎబో కనుక మనము పర్చేజ్ చేస్తే సో 1 kg వరకు అయితే వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారంటండి. సో ఒకసారి చూసుకోండి. మళ్ళీ 1 kg 100, 1 kg 200 అనుకోండి, 1 kgకి ఫ్రీ షిప్పింగ్ వేసేసి రిమైనింగ్కి ఛార్జ్ అయితే పడుతుందండి. సో మీకు 100, 200 అలానే అనిపించవచ్చు, కానీ ఎంతమంది అప్రోచ్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఆ రోజు ఒకవేళ తనని అప్రోచ్ అయినా కూడా వాళ్ళు 2,000 to 3,000 అయినా 5,000 అయినా అలాగ ఫ్రీగా పెట్టుకోవాల్సి వస్తుంది కదా. సో మనకేముందండి, జస్ట్ 100 కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సో అన్ని ఆర్డర్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళకి పెద్ద అమౌంటే కదా. సో ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళది. కాకపోతే మనల్ని ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం కదా ఫ్రీ షిప్పింగ్ గురించి,
మనకి కావాలి, ఎవరైనా ఉంటే చూడాలి అని చెప్పేసి. సో నాకైతే అనిపించిందండి ఇదైతే బెస్ట్ అని. సో ఎవరైనా ఆర్డర్ చేసుకునే ప్లాన్లో ఉంటే మాత్రం బల్క్లో, సో ఇది మాత్రం ట్రై చేసి చూడండి. 100 రూపీస్ తగ్గినట్టే కదా. సో ఒకసారి చూసుకొని మీరైతే ఆర్డర్ ఇచ్చుకోండి. నేను బల్క్ ఆర్డర్ శారీ పిన్స్ కోసం అని చెప్పేసి ఈ థ్రెడ్స్ అన్నీ కూడా తెప్పించాను. నార్మల్గా నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ అండి. సో ఇది మీకు సిల్లీగానే అనిపించవచ్చు, కానీ నాకైతే చాలా ఇంపార్టెంట్ అనిపించిన డౌట్ ఇది. సో ఒక్క థ్రెడ్ దారపుండ మనకి ఎన్ని శారీ పిన్స్కి వ్రాప్ చేయడానికి వస్తుంది అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండిందండి. నార్మల్గా బ్యాంగిల్స్ అంటే మనం చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది, మనకు అర్థమవుతుంది. సో శారీ పిన్స్ నేను ఎన్ని చేసినా కూడా నాకు అంత కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు. సో ఈ బల్క్ ఆర్డర్లోనైనా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒక్క దారపుండ ఎన్ని శారీ పిన్స్కి వస్తుందో కరెక్ట్గా చెక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది నాకు. పెద్ద శారీ పిన్స్కి థ్రెడ్ ఎక్కువ పడుతుంది, చిన్న శారీ పిన్స్కి కొంచెం తక్కువ పడుతుంది కదా. సో శారీ పిన్స్లో కూడా చాలా టైప్స్ వచ్చాయండి, అందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి. నేనైతే ఖచ్చితంగా ఈ బల్క్ ఆర్డర్ ప్యాక్ చేసేటప్పుడు ప్లెయిన్ శారీ పిన్స్ బల్క్ ఆర్డర్ అయితే వచ్చిందండి మనకి 100 శారీ పిన్స్. సో వాటిని ప్యాక్ చేసేటప్పుడు నాకు థ్రెడ్ ఎంత పట్టింది ఏంటిది అనేది కూడా మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ ఒక ఐడియా ఉండాలి కదా. ఎప్పుడన్నా మనము ఇలాగ అర్జెంట్ ఆర్డర్స్ అది కూడా బల్క్లో వచ్చినప్పుడు ప్రైజెస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉంటాము. సో ఖచ్చితంగా మీకు ఆ కన్ఫ్యూజన్ అయితే తీసేస్తానండి. నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అసలు ఎంత పడుతుంది, ఎన్ని శారీ పిన్స్కి ఒక థ్రెడ్ వస్తుంది అని చెప్పేసి. ఈ ఆర్డర్ తోటి అయితే మనకి డౌట్ క్లారిఫై అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను కుందన్స్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. సో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి, స్క్వేర్లో, డ్రాప్లో, ట్రయాంగిల్లో ఎన్ని షేప్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ తెలిసిన వాళ్ళు నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోలో అయితే దీనికి ఆన్సర్ ఇస్తాను. కాకపోతే ఎంతమంది రియాక్ట్ అవుతారో చూద్దాము. సో ఈ క్లిప్స్ చూసారు కదా, కొరియన్ క్లిప్స్ అండి. ఇవి నేను వేరేగా డిజైన్ చేద్దామని చెప్పేసి తెప్పించాను. చాలా మోడల్స్ ఉన్నాయి. సో నాకైతే క్యూట్గా నచ్చాయి. నార్మల్గా హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు సెంటర్ క్లిప్గా పెట్టుకోవడానికి మనకు బాగా యూజ్ అవుతాయండి. సో చూసారు కదా, నేనైతే ఈసారి 6K ఐ షేప్ కుందన్స్ అయితే చాలా కలర్స్ తెప్పించాను. సో ఒకసారి ఆఫర్ని కూడా క్లియర్గా చూసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు. సో నేను మళ్ళీ ఈ 2 డేస్లో ఏమన్నా నాకు మెటీరియల్ తగ్గేలా అనిపిస్తే నేను కూడా ఖచ్చితంగా పర్చేస్ చేస్తానండి. సో నెక్స్ట్ వీళ్ళు ఒక కొత్త ఐటమ్స్ అయితే యాడ్ చేశారు. బ్రాస్లెట్ బీడ్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా తెప్పించారండి. చామ్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాగ చిన్నపిల్లలకి బ్రాస్లెట్ మేక్ చేయాలని చెప్పేసి నేను ఒక కిట్ లాగైతే తెప్పించానండి. ఓన్లీ బీడ్స్ కలెక్షనేనండి. మళ్ళీ అందులో నార్మల్గా వైర్ ఉంటుంది కదా, ఎలాస్టిక్ వైర్, అవేమీ యాడ్ చేయించలేదు. ఓన్లీ బీడ్స్ వరకే యాడ్ చేయించాను. నాకు ఈ బీడ్స్ అయితే మస్ట్ ఫేవరెట్ అయిపోయాయి. చూసారు కదా, బటర్ఫ్లై ఉంది, నెక్స్ట్ వచ్చేసి స్టార్, ఇంకా తర్వాత ర్యాబిట్, ఇలాగ చాలా ఉన్నాయండి. డైసీ ఫ్లవర్ షేప్లో కూడా వచ్చాయి. సో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ బీడ్స్ అన్నీ కూడా క్యాండీ కలర్స్ కాబట్టి కిడ్స్కి అయితే చాలా బాగా సూట్ అవుతాయండి. సో ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కొంచెం తొందరగా స్టార్ట్ చేసుకోండి. సిల్క్ థ్రెడ్ అనుకున్నాము, సో అందులో చాలా మంది చేశారు. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్లో ఇప్పుడిప్పుడే కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా కొంచెం చామ్ కలెక్షన్ తెచ్చుకొని స్టార్ట్ చేయండి. ఇవి కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.